నేరాలను అరికట్టడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు బాడీ వార్న్ కెమెరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో కావచ్చు, లేదా వాహన తనిఖీల సమయంలో కావచ్చు, లేదా ఏదైనా చైన్ స్నాచింగ్ లాంటి సంఘటనలు జరిగినప్పుడు నాకాబందీ చేసి వాహనాలు తనిఖీ చేసేటప్పుడు కొంతమంది పోలీసులతో కూడా ఘర్షణ పడుతుంటారు. తర్వాత ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. అయితే ఆ సమయంలో పోలీసులు ఏదే తప్పని కావచ్చు, లేదా సంఘటన జరిగినటువంటి ప్లేస్కి సంబంధించినటువంటి విజువల్గా ఉండే విధంగా ఉండకపోవడం కూడా కొంత ఇబ్బందిగా మారుతుంది. అలాంటి వాటిని అధిగమించేందుకు ప్రస్తుతం అయితే వరంగల్ కమిషనరేట్కు బాడీ వార్న్ కెమెరాలు వచ్చాయి. అయితే ఈ బాడీ వార్న్ కెమెరాలు ఏ విధంగా పోలీసులు ఉపయోగించుకుంటారు, క్రైమ్ రేట్ తగ్గించడంలో కావచ్చు, ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు దాన్ని ఇమీడియట్లీ కూడా సాల్వ్ చేసే విధంగా కావచ్చు, ఆ క్రైమ్ను డిటెక్ట్ చేయడానికి ఈ కెమెరాలను ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలీసు శాఖ వివిధ రకాల క్రైమ్కు సంబంధించినటువంటి వాటి విషయంలో సాల్వ్ చేసేందుకు అనేక రకాల హంగులను ఏర్పాటు చేసుకుంటుంది. అందులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, లేదా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడం, రకరకాల వింగ్లతోటి ఈ పనులు జరుగుతుంటాయి. ప్రధానంగా వాహన తనిఖీలు జరిగే సమయంలో ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కావచ్చు, మిగతా క్రైమ్కి సంబంధించినటువంటి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు పోలీసులకు కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. అలాంటి టైంలోనే ఇప్పుడు వరంగల్ కమిషనరేట్లో కూడా బాడీ వార్న్ కెమెరాలను అందుబాటులో తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం తనిఖీలు చేస్తున్నారు. ఆ తనిఖీలు చేసే సమయంలో కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఈ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఈ కెమెరాలలో కూడా యాజ్ వెల్ యాజ్గా విజువల్స్ అంతా కూడా రికార్డ్ అవుతుంటుంది. తర్వాత వాయిస్ రికార్డ్ అవుతుంటుంది. దీనికి సంబంధించినటువంటి కమిషనరేట్లో ఉన్నటువంటి ప్రధానంగా ప్రజెంట్ అయితే పోలీసులకు సంబంధించి ట్రాఫిక్ వింగ్కు ఈ బాడీ వార్న్ కెమెరాలను ఇచ్చారు. రెగ్యులర్గా మీ విధులు ఎట్లా ఉంటాయి, అట్లా ఇవి ఏమేమి చేస్తుంటారు, ఎట్లా తనిఖీలు చేస్తుంటారు? మాకు రీసెంట్లీ మా సిపి సార్ అంబర్ కిషోర్ జా సార్ మాకేంటంటే ప్రతి పోలీస్ స్టేషన్స్కి ఈ బాడీ వార్న్ కెమెరాస్ని అలాట్ చేయడం జరిగింది. సో మేము డ్యూటీస్ చేసేటప్పుడు ఏంటంటే మాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్స్ మాకు తారసపడుతుంటారు. వాళ్ళని చెక్ చేసినప్పుడు మమ్మల్ని వాళ్ళు కోఆపరేట్ చేయకుండా మాతో గొడవ పడ్డాం. ఎవరైతే పోలీస్ పర్సనల్ ఆన్ డ్యూటీ ఉంటారో వాళ్ళతో గొడవపడి వాళ్ళతో న్యూసెన్స్ చేసే సందర్భాలు ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఈ బాడీ వార్న్ కెమెరాస్ అనేది మాకు చాలా యూస్ఫుల్గా అవుతాయి. అండ్ వాళ్ళు అంటే ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడానికి బాడీ వార్న్ కెమెరాస్ అనేది చాలా యూస్ఫుల్గా అవుతాయి అని చెప్పేసి ఏసీబీ కడుతున్నాం సార్. అంటే రకరకాల మెథడ్స్ వాడుతుంటారు, ఏది క్రైమ్ డిటెక్టివ్ కావచ్చు, లేదా క్రైమ్కి సంబంధించినటువంటి కోర్టులో ఆ కేసులు నిరూపించడం. ఇప్పుడు ఈ బాడీ వార్న్ కెమెరాలకు సంబంధించి అంటే అవి ఎట్లా ఉంటాయి, వాటి పనితీరు ఎట్లా ఉంటుంది, వాటిని ఎట్లా యూటిలైజ్ చేస్తుంటారు? మనం వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా దీన్ని ట్రాఫిక్లో ఇంట్రొడ్యూస్ చేసిండ్రు వరంగల్ సిపి గారు అంబర్ కిషోర్ చేస్తారు ఉత్తర్వు మేరకు. తర్వాత హెడ్ కోర్టు నుంచి మనం రావడం జరిగింది. మనం ఎట్లంటే ఇప్పుడు అన్ని పోలీసులకి ఈచ్ 3 చొప్పున ఇవ్వడం జరిగింది. దీన్ని ఎక్కువ మనం ముఖ్యంగా ఎక్కడ వాడుతున్నామంటే ట్రాఫిక్లలో కానీ, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్లో, అదేవిధంగా ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగే విషయంలో యాజిటేషన్స్లో వాంటెడ్లీ పోలీసులు కొట్టారని చెప్పడం, కొట్టకపోయినా కానీ, లేకపోతే పోలీసు వాళ్ళని టార్గెట్ భావించడం. ఇప్పుడు పోలీసు అన్నీ పవర్ పార్టీ దగ్గర ఉంటుందని చెప్పేసి అలిగేషన్తో ఆపోజిట్ పార్టీ వాళ్ళు కామెంట్ చేస్తుంటారు. కాబట్టి ట్రాన్స్పరెంట్ పోలీసింగ్ నడుస్తుందని చెప్పడం కోసం మనమే బాడీ వార్న్ కెమెరా ధరించి ఉంటాము. మీ కెమెరా ఏంటంటే రికార్డ్ చేసుకోవచ్చు, వాయిస్ రికార్డ్ అవుతుంది, వీడియో రికార్డ్ అవుతుంది. ఇది 32 GB వర్త్ ఉంటుంది. 4 ఇంచెస్ సీసీ మనకి మన స్క్రీన్ వచ్చేసి 4 ఇంచ్ సెంటీమీటర్స్ ఉంటుంది. తర్వాత 32 GB మనం రికార్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాయిస్ రికార్డ్ అవుతుంది. తర్వాత ఫొటోస్ తీసుకోవచ్చు. తర్వాత మన బిహేవియర్ మొత్తం కూడా అసలు మొత్తం రికార్డ్ అవుతుంటుంది. కాబట్టి మనం ఈజీగా మన బిహేవియర్లో కూడా మనము మంచిగా ఉంటాం. అదేవిధంగా డిపార్ట్మెంట్ మంచి పరిస్థితులు కూడా పనిచేస్తుందని చెప్పేసి దీన్ని మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. జనరల్గా దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఎట్లా యూజ్ చేయాలి? ఇప్పుడు ఒక మీ సిఐ గారికి పెట్టారు, ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇది ఇప్పుడు రికార్డ్ అవుతుందా, లేదా ఈ రికార్డ్ ఎట్లా చూడొచ్చు? దీని బటన్స్ చాలా లైట్స్ ఉన్నాయి. తీస్తే ఒకటి చెప్తాను. దీని బటన్స్ ఉన్నాయి. ఒక బటన్ ఆన్ చేస్తే మనకి రికార్డింగ్ అని చెప్తుంది. ఒకసారి అది ఎట్లా పనిచేస్తుంది? వీడియో రికార్డ్ స్టార్ట్ అయిపోయింది. మనం అంతా కూడా అంటే ఇప్పుడు ఇతను అంటే ఇటు పక్క అవుతుంది కదా, మీకు ఇటు కనపడుతుంది. అంటే మీకు అనిపిస్తుంది మాకు ఒకసారి మీకు డిస్ప్లే వస్తూ ఉంటుంది అన్నమాట. ఇటు పక్క ఇప్పుడు సేగారు కనపడుతున్నాడు. సేగారు ఆయన చేస్తాను కూడా మీకు కనపడుతుంది. మనుషులు వాళ్ళందరూ కనపడుతూ ఉంటారు. అంటే మన ఎదురుగా జరిగే మనిషి ఆయన పూర్తి బిహేవియర్ కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో దీన్ని ఎక్కడ చేస్తున్నాం, మన లొకేషన్ కూడా వస్తుంది.
దీంతో మనకి కంప్యూటర్ అనుసరించుకొని దానికి కావాల్సిన మన డేటాను తీసుకోవచ్చు. 32 GB మనం దీంట్లో సేవ్ చేసుకోవచ్చు. తర్వాత రికార్డ్ మనము ఎట్ ద టైమ్ ఆఫ్ కోర్టులో ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని తీసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కాబట్టి దీన్ని ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేరు కాబట్టి దీన్ని సాక్షి కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. దీన్ని మన ఎవిడెన్స్ కూడా తీసుకుంటుంది. దీన్ని ఎట్లా యూజ్ చేయాలి సార్? అంటే ఒక బాడీకి సంబంధించి ఎట్లా పెట్టుకుంటారు? దీన్ని మార్నింగ్ అంటే ఎట్లా తీసుకురావాలి డ్యూటీకి వచ్చినప్పుడు? దీన్ని ఛార్జింగ్ ఎట్లా ఉంటుంది? దీన్ని మనకు వరంగల్ మనము ప్రయోగాత్మక ఫస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ స్థానించారు. ఎందుకంటే ఇది కాస్ట్లీ ఉంది ఒకటి, తర్వాత ఇన్స్ట్రుమెంట్ వాడటం కూడా ఇబ్బంది కాబట్టి దీన్ని కేర్ చేయడం గురించి మనం ముందు ఎస్ఐకి ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి లా అండ్ ఆర్డర్ ఇష్యూలో కూడా మనం ఎస్ఐని పంపిస్తాం కాబట్టి ఎస్ఐ ర్యాంక్ అధికారి దీన్ని పెడతాం జరుగుతుంది. దీన్ని ఛార్జ్ పెట్టుకోవచ్చు. దీంట్లో కెపాసిటీ ఉంటుంది. దీంట్లో ఫొటోస్ మనకి దీంట్లో ఫోటో ఆప్షన్ ఉంది, వీడియో ఆప్షన్ ఉంది, ఆడియో ఆప్షన్ ఉంది. ఇది మనకి చెప్తుంది కూడా, ఇది ఆడియో కెమెరా స్టార్ట్ అయింది, వీడియో స్టార్ట్ అయింది, వాయిస్ రికార్డ్ అవుతుంది కూడా, ఎవ్రీథింగ్ కూడా మనకి చెప్తుంది, వినిపిస్తుంది క్లియర్గా. అంటే ఆ బటన్స్ ఆపరేట్ చేసి తెలిసిపోతుంది, ఎంత రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రేపు ఏదైనా కేసులు డిటెక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటారా? ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఓన్లీ లాండ్ ఆర్డర్ వాళ్ళ దగ్గర ఉందా? ఓన్లీ ట్రాఫిక్ వరకే ఉందా ఇప్పుడు? ఇప్పుడు మన ప్రెజెన్స్ ఎక్కడైతే ఉందో అక్కడ దీన్ని వాడుకోవచ్చు. మన ఎదురుగా ఎవరైనా అఫెన్స్ చేసినా కానీ, లేదా మనకి అగనిస్ట్గా మాట్లాడినా, లేదా అతను బిహేవియర్ ఇప్పుడు తాగి వస్తాడు, మామూలుగా అతనే వచ్చాడు, బండి కాల్ చేస్తాడు, పడేసి నెట్టేస్తూ ఉంటాడు. ఇటువంటి వాటిలో పోలీసు ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు. అతను తాగిన కండిషన్ చేసిన అని చెప్పేసి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి దాన్ని మనం కోర్టు కూడా చెప్పొచ్చు, మన ట్రాన్స్పరెంట్ ఉండి చెప్పడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కెమెరాస్ అయితే సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఇచ్చారు కదా, వీటిని వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? అంటే దీని మీద ఎట్లా పనిచేస్తుంది ఇన్ ఫ్యూచర్? దీని వర్క్ను స్టైల్ చూసిన తర్వాత ఇంకా వీటిని పరిధి పెంచే అవకాశం? ఎస్, ఎగ్జాక్ట్లీ. దీన్ని ఇప్పుడు మనం ప్రస్తుతం ఎస్ఐ స్థాయి వరకు ఇచ్చిన SI స్థాయి వరకు ఉండే ప్రజల మన దగ్గర దీన్ని అవసరాన్ని బట్టి దీన్ని పెంచుకుంటూ పోతా ఉంటాం. ఇప్పుడు కమ్యూనికేషన్ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ మనకి 240 కెమెరాస్ మెయిన్ రోడ్లో ఉన్నాయి. అంటే స్టాండర్డ్ కెమెరాస్ ఉన్నాయి, PDG కెమెరాస్ ఉన్నాయి. ఇది అడిషనల్గా ఏంటంటే మనం ఇక్కడ వేరే కాడ చేస్తున్నప్పుడు కానీ, లేదా స్పెసిఫిక్ ప్లేస్ చేస్తున్నప్పుడు యూజ్ కావడం కోసం దీన్ని పెట్టుకున్నమాట. ఇప్పుడు ఆ కెమెరా వన్ సైడ్ వస్తుంది, మనం ఉన్న కాడ మన ఎదురుగా మొత్తం కనిపిస్తుంటుంది కాబట్టి దీన్ని వాడటం జరుగుతుంది అన్నమాట. దీన్ని వాడటం మనకు ప్రత్యేకంగా కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఎగ్జాక్ట్ మనం ఏం మాట్లాడడం తెలుస్తుంది. ఎదుటి ఏం రిప్లై ఇచ్చారో ఆ పర్సన్, దీంట్లో ఏమన్నా వల్గారిటీ ఉందా, ఎవరు వల్గర్గా బిహేవ్ చేసిండ్రు, ఎవరు మనము శాంతి భద్రత విఘాతం కల్పించుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కెమెరా ధరించినప్పుడు ఆటోమేటిక్ మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక మనిషి కెమెరా కింద ఉన్నప్పుడు అది బిహేవియర్లో తేడా ఉంటుంది, ఇది ఉన్నప్పుడు ఇంకా తేడా ఉంటుంది. అంటే మేము ఎప్పుడు కూడా ఎంతసేపు పొలైట్గా మాట్లాడుతున్నది ప్రూవ్ అవుతున్నాడు. ఆల్రెడీ మన పోలీసుని ఫ్రెండ్లీ పోలీసుగా మార్చినాం, చాలా పొలైట్ డీసెంట్గా మాట్లాడుతున్నాం, డీసెంట్ రిప్లై అడుగుతున్నాం. అయినా కానీ మన మీద అబాండర్ ఇస్తారు కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇది మాకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. మనం విజువల్గా కూడా కనిపిస్తుంది. అంటే ఒక ఏదైనా నేరం జరిగినప్పుడు కానీ, లేదా ఎజిటేషన్స్, ప్రధానంగా చాలా ఎజిటేషన్స్ జరిగినప్పుడు లాఠీ చార్జ్ చేశారని కానీ, లేదా న్యూసెన్స్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కూడా కొన్నిసార్లు పోలీసుల పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వాటిని కూడా అరికట్టడానికి ఉంటుంది. సేమ్ టైంలో ఏదైనా నేరం జరిగినప్పుడు ఎవిడెన్స్గా కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఈ కెమెరాలను అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రధానంగా ప్రజెంట్ అయితే ట్రాఫిక్ సంబంధించిన వింగ్ కావచ్చు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆ సేమ్ టైంలో ఎజిటేషన్స్ కానీ, లేదా క్రైమ్ డిటెక్ట్ చేసే సమయంలో కూడా ఈ కెమెరాస్ను ఉపయోగించడం ద్వారా మరింత పారదర్శకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో నేరాలను అరికట్టవచ్చు. సేమ్ టైంలో ఆ నేరాలు జరిగినప్పుడు సాక్ష్యాలుగా కూడా, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్గా కూడా ఇవి ఉపయోగపడతాయి అనేది పోలీసులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.